ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ రూమ్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడ్డది విత్ ఏసీ కూడా రెండు కవర్ చేయాలి. ఓకే బ్రో, బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్. 4 hours 24 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అరుణాచలం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నా సరే ఎండ మరీ బీభత్సంగా అయిపోతుంది కాబట్టి సో ఎక్కువ తీసుకోవట్లే అనుకోవాలి నేనైతే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దిలీప్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపురం. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు అనంతపురం నుంచి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినా రైడ్ అయితే. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అనంతపురం నుంచి అరుణాచలం రైడ్ చేద్దామని చెప్పేసి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎట్టగలకి మనమైతే ఒక సోలో రైడ్ని అయితే సక్సెస్ఫుల్లీ స్టార్ట్ అయితే అయిపోయినాం. అండ్ అనంతపురం నుంచి అరుణాచలం అరౌండ్ ఒక 400 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. గూగుల్ టైం అయితే 8 hours చూపిస్తుంది. చూద్దాం మనం ఎంతసేపటికి రీచ్ అవుతామని చెప్పేసి. సో ఇక్కడ ఎస్కే దగ్గర చిన్న స్వామి కాలభైరవ స్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో నా లైఫ్లో నేను ఫస్ట్ సోలో రైడ్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇదే ఫస్ట్ సోలో రైడ్ అనమాట. సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి కొంచెం నిద్రవంపులో ఉన్నాను అనమాట. అందుకని ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేసుకొని పడుకొని కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయిపోయినా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది, బట్ కానీ మనకి నిద్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో లేట్గా అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గర నుంచి. సో మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇంకా హెల్మెట్ వ్యూలో అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. లెట్స్ గో. ఇంకా ఇక్కడ నుంచి మనమైతే అరుణాచలం జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇంకా కొంచెం చీకటి అయితే ఉంది. ప్రజెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. సో కొంచెం చీకటిగా అయితే ఉంది. వెళ్తూ సన్ రైజ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇవాళ. సో ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెళ్తూ బైక్లో అయితే డిస్కషన్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే లగేజ్ అయితే ఎక్కువ ఏం క్యారీ చేయట్లేదు. సో ఇంతే అనమాట. ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నా. డ్రెస్సెస్ కూడా ఎక్కువైతే క్యారీ చేయట్లే, ఒక 3 to 4 అంతే. అంతకుమించి ఒక 4 pairs ఆఫ్ షర్ట్ ప్యాంట్స్ అయితే పెట్టుకున్నా, 3 pairs పెట్టుకున్నా అంతే. అంతకుమించి ఏం పెట్టట్లేదు. అలా ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుద్దాం. జై కాలభైరవ. చలో ఇంకా ఇక్కడ నుంచి నేనైతే గూగుల్ మ్యాప్స్ అయితే ఆన్ చేసుకోలేదు ఏమి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకైతే రూట్ ఐడియా ఉంది. బత్తలపల్లి, ముదిగుబ్బ, కదిరి అటైతే వెళ్తున్నాను అనమాట. ఆ రూట్లో నుంచి చిత్తూరు మీద వేలూరుకి వెళ్ళి వేలూరు నుంచి మనం అరుణాచలం వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. జై కాలభైరవ, జై శ్రీరామ్. పొద్దున్నే రైడింగ్ చేస్తుంటే ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ ఒక 2 years నుంచి అయితే ప్లాన్ చేసుకుంటున్నా అరుణాచలం బైక్లో వెళ్ళాలి అని చెప్పేసి. మనకి అంత టైము లేదు. తర్వాత నేను అంత దూరం బైక్లో వెళ్ళాలంటే చాలా భయపడేవాడిని. ఇప్పుడు కూడా భయం వేస్తుంది ఒక్కనే ఒంటరిగా వెళ్తుంటే. బట్ అరుణాచల శివ చూసుకుంటాడు కాబట్టి ఆ ధైర్యంతో అయితే వెళ్తున్నాను అనమాట. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఫ్యూ మంత్స్ నుంచి నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వీడియోస్ని అయితే అప్లోడ్ చేయలేకపోయినాను. దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ. నేనైతే ఇప్పుడు బత్తలపల్లి లోపలికైతే వెళ్ళలేదు. బత్తలపల్లి బయట అవుట్స్కట్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. వెదర్ మాత్రం బాగా చల్లగా ఉంది. ఇట్లానే ఉంటే మేలు ఈరోజు రైడ్ అంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. తమిళనాడులో అయితే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి విన్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్స్ అయితే అరుణాచలం పోయినారు. వనాలు అయితే కనుక్కున్నాను, ఎట్లా సిచ్యువేషన్ ఎట్లుందిరా అక్కడ అని చెప్పేసి అడిగితే వనాలు ఒకటే చెప్పారు, అరే వర్షం అయితే పడుతుందిరా, ఎండ అయితే బాగానే ఉంది కానీ లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది. సో క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి టైం కాదు కాబట్టి క్రౌడ్ కూడా అక్కడ చాలా తక్కువ అయితే ఉంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను ఆ రైడ్కి. అలా మన రైడ్లో ఇదే ఫస్ట్ టోల్ గేట్ బత్తలపల్లి టోల్ ప్లాజా. మీ రైడ్లో మొత్తం ఎన్ని టోల్ గేట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇప్పుడు ట్రావెల్ చేసినా ఈ రూట్లో అయితే కంపల్సరీగా ఆగుతా. ఈ ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. చూడండి ఒకసారి గ్రీనరీ ఎంత బాగుంటుందో. ఎదురుగా మీకు సన్ రైజ్ అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రెచ్ ఉంది కదా, ఈ స్ట్రెచ్ అయితే చాలా నచ్చుతుంది నాకు. ఎందుకో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆగాలనిపిస్తుంది అనమాట. మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్ వచ్చేసి కదిరి టోల్ గేట్. మంచిగా ఎక్కడైనా ఆపేసి ఒక 1/2 hour బ్రేక్ అయితే తీసుకోవాలి. కదిరి చాలా ఫేమస్ ప్లేస్, అనంతపూర్ నుంచి దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చేసి మనకి సత్యసాయి జిల్లా కిందకైతే వస్తుంది. కదిరిలో ఫేమస్ టెంపుల్ ఏంటో తెలుసా? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అలా మన రైడ్లో ఇదే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. అండ్ యాక్చువల్గా అయితే మనం మదిగుబ్బలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అయితే ఉంటుంది, దాన్ని దాటైతే వచ్చాం మనం.
ఎందుకంటే పైన అయితే వచ్చినాం కాబట్టి దాన్ని అయితే క్రాస్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం బయట అవుట్స్కట్స్ నుంచి వచ్చేసాం కాబట్టి రైల్వే క్రాసింగ్ అయితే మనకి తగలలేదు. సో ఇవాళ మన రైడ్లో ఇది ఫస్ట్ రైల్వే క్రాసింగ్, కదిరి రైల్వే క్రాసింగ్ రోడ్. ఈ రోడ్డు మాత్రం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, గుంతలు అసలు ఇట్లనే ఉంది. ఎన్ని రోజులకి మరి దీన్ని బాగు చేస్తారో అర్థం కాలేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాం ఎందుకు మరి ఈ విగ్రహాన్ని ఇంకా ఓపెన్ చేయలే, పెండింగ్లో ఉందని చెప్పేసి. రీజన్ ఏంటనేది మనకైతే ఒక ఐడియా కూడా లేదు, ఎందుకంటే మనం నాన్ లోకల్ కాబట్టి మనకైతే ఒక ఐడియా కూడా ఉండదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కన్నా ఈ వీడియో ఇన్ కేస్ కదిరి వరకు రీచ్ అయితే కింద కామెంట్ చేయండి ఎందుకు ఆ విగ్రహం ఇంకా పెండింగ్ ఉందని చెప్పేసి. సో ఇదైతే మెయిన్ కదిరి సర్కిల్. స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి టెంపుల్ అయితే వస్తుంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. బట్ కానీ నేను లెఫ్ట్ అయితే తీసుకోవాలి, మదనపల్లికి వెళ్ళాలి కాబట్టి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నేను ఎప్పుడు కదిరికి వచ్చినా సరే దర్శనం చేసుకొని వెళ్తా, బట్ కానీ ఈసారి అయితే మిస్ అవుతున్నా, దర్శనానికి వెళ్ళట్లేదు. రిటర్న్లో అయితే నేను ప్లాన్ చేసుకుంటాను వెళ్ళడానికి. సో ఎందుకంటే మన దగ్గర టైం లేదు. ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఇంకా టైం అయితే 6:40 అయింది. ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మరీ అంత మంచిది కాదు. మదనపల్లి 77 కిలోమీటర్స్, తిరుపతి 183. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనం మదనపల్లి అనుకుంటున్నా, కానీ మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సూపర్ బైక్ ఉంటే కన్నా ఒక 400cc బైక్ అయితే కన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే మాత్రం మస్తు ఉంది, రోడ్డు అయితే చాలా నచ్చింది. అండ్ నా బైక్ వచ్చేసి నేను 2021లో అయితే తీసుకున్నాను, బజాజ్ పల్సర్ NS 125 ఆరెంజ్ కలర్. నా బండి కొన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండే, అరే నేను మంచి KTM లాంటి బండి కొనుక్కున్నా, ఆ లుక్తో ఉంది. నాకు ఆ స్పెసిఫికేషన్స్ లేకపోయినా కానీ లుక్ అయితే ఉంది బండికి అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఈ బండి విషయానికి వస్తే 125cc బండి కెపాసిటీ అయితే 125cc అయినా కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఈ బండి గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ మనం ఈ బండి యొక్క ఓవరాల్ రివ్యూ అయితే మీకైతే ఇస్తాను. పవర్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, అంత మరి ఎక్కువైతే ఉండదు. బట్ కానీ మన నార్మల్ 125 బైక్స్తో కంపేర్ చేస్తే కన్నా ఈ బండి అనేది కొంచెం బెటర్ ఉంటుంది. ఎవరైతే లాంగ్ రైడ్కి వెళ్ళాలన్నా మంచి స్పోర్ట్స్ లుక్స్తో డీసెంట్ స్పెక్స్, మరి అంత హెవీగా కాదు, డీసెంట్ అనమాట. ఏమైతే ఇంకా 7 అవుతుంది, 7 గంటలకి ఎండ మాత్రం వాంచి పడేస్తుంది. అబ్బా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకొని మనం అరుణాచలం వెళ్ళొచ్చు, బట్ కానీ కొంచెం అడ్వెంచర్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈసారి బైక్ మీద వెళ్తున్నా. ట్రైన్లో బస్లో చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈసారి మాత్రం బైక్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా అంతే. 5 సంవత్సరాల కళ అయితే ఇవాళ నెరవేరింది. 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఇలాంటి ఒక సెటప్ చేసుకొని, హెల్మెట్, దానికి కెమెరా అండ్ మంచి బైక్, ఒక లాంగ్ రైడ్ చాలా అనుకునేవాడిని. సో ఈ కంప్లీట్ సెటప్ చేయడానికి నాకైతే ఆల్మోస్ట్ ఒక 5 years టైం అయితే పడింది. అనుకుంటాం కానీ మిడిల్ క్లాస్లో చాలా కష్టాలు ఉంటాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉంటాయి కదా, వాటన్నిటిని దాటుకొని నేనైతే హ్యాపీగా ఇవాళైతే రైడింగ్ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు, అండ్ చాలా ఎమోషనల్ కూడా నాకైతే. ఇది 5 years బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రైడ్స్ అయితే వెళ్ళినా, ఇదే బైక్లోనే వెళ్ళినా నేను. అది కూడా ఈ ఘాటి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, అవన్నిటిని కూడా నేనైతే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అప్పట్లో GoPro కెమెరా కూడా కొన్నాను, చేశాను, కొన్ని రైడ్స్ అయితే చేశాను. బట్ కానీ కొన్ని సమస్యలు, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నేనైతే ఆ యూట్యూబ్ ఛానల్ జర్నీని అయితే మధ్యలో ఆపేయడం జరిగిందనమాట. ఇప్పటి నుంచి నేను మళ్ళీ 5 years వరకు నేనైతే యూట్యూబ్ జోలికే పోలేదు, అసలు నేను ముట్టుకోలే. ఇంకా వోంట్ బిలీవ్, లిటరలీ నాకు 4 years టైం తీసుకుంది ఈ కంప్లీట్ సెటప్ని బిల్డ్ చేయడానికి. అది నా జర్నీ అనమాట. మన రైడ్లో ఇది 3rd టోల్గేట్ వచ్చేసి మదనపల్లి టోల్గేట్ అనుకుంటున్నాను నేనైతే. మదనపల్లికి దగ్గరలో ఉంది కాబట్టి మదనపల్లి టోల్గేట్ అనుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హార్స్ రైల్స్ అనుకుంటా. మేబీ ఇటు సైడ్ తీసుకున్నామంటే మనం హార్స్ రైల్స్కి అయితే వెళ్తాం. కొంచెం ఎర్లీగా వచ్చిందంటే కన్నా వెళ్ళేటోళ్ళం, బట్ కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో అందుకే నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. బెటర్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా సరే సపరేట్గా హార్స్ రైల్స్ టూర్ అయితే చేద్దాం మనం. అయితే ఇక్కడ ఆగి టిఫిన్ అయితే చేస్తా. టిఫిన్ అయితే చాలా బాగుంది. సో చిత్తూరు ఇక్కడ నుంచి 108 kilometers అయితే ఉంది ఇంకా ఇక్కడ నుంచి. టైం అయితే ప్రెజెంట్ 9 కావస్తుంది. ఎండ మాత్రం వాంచి పడేస్తుంది, మామూలుగా లేదు.
అండ్ లగేజ్ అంతా బ్యాగ్ అంతా సెటప్ చేసిన ఇప్పుడే. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆపుకోకుండా చిత్తూరు వరకు నాన్ స్టాప్ వెళ్ళిపోదాం అనుకున్నా. 108 కిలోమీటర్స్ అయితే ఉంది. మేబీ ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. ఒక 1.5 hour నాన్ స్టాప్ కొట్టేసామంటే ఇంకా సెట్టింగ్గా మనం రీచ్ అయిపోతాం అక్కడికి. సో ఇంకా 1.5 hour జర్నీ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. దోశ తీసుకున్నా, దోశ చాలా బాగుంది, మరి అంత బాగాలేదు కానీ యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిత్తూరే. ఇంకా చిత్తూరు వరకు ఎక్కడో స్టాప్ అయితే తీసుకోను. ప్రజెంట్ టైం కరెక్ట్ 9 అయింది. ఇంకా స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి. జై శ్రీరామ్. టిఫన్ తిన్నాను కానీ మరీ అంత మంచిగా అయితే లేదు. అందుకనే ఇంకా ఏమంటే ప్లేస్ బాగుంది, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది నాకైతే ఒక 1/2 hour. సో అందుకని చెప్పేసి అక్కడ ఆపాను అనమాట. సక్సెస్ఫుల్లీ మనం మదనపల్లిలో కూడా ఎంటర్ అయిపోయినాం. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళి చూడడమే మదనపల్లిని. ఫస్ట్ టైం ఇట్లా లైవ్లో రోడ్ మీద ఎక్స్పీరియన్స్ చేయడం. 4 hours 24 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అరుణాచలం. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:17 అయింది. 1 గంటకు రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. బట్ కానీ నేనైతే 1 గంట కాదు, 3-4 ఆ మధ్యలో రీచ్ అవుతాం. ఎందుకంటే మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలి, బండి ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి. మంది ముందుగానే 125cc కాబట్టి బండి చాలా హీట్ అవుతుంది. సో అక్కడక్కడ ఆగి రెస్ట్ తీసుకొని బండిని నడిపించడం బెస్ట్. మనమైతే హిమాలయ మై డ్రీమ్ బైక్, ఎప్పుడు కొంటామో ఏంటో అదంతా కూడా మీ చేతిలోనే ఉంది. మీ సపోర్ట్ ఇస్తే తొందరలోనే మనం హిమాలయ అయితే కొన్నాం. మన ఛానల్లో మీకు హిమాలయ ఎంతో వీడియోస్ చూడాలని లేదా? సో చూడాలని ఉంటే కన్నా గట్టిగా మన సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. జస్ట్ పొలంనేరుని అయితే రీచ్ అయినా నేను. పొలంనేరు నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకో 45 kilometers అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా అరౌండ్ 45 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే అనమాట. చిత్తూరు వరకు ఎక్కడ బ్రేక్ అయితే తీసుకోను. మ్యాక్సిమం చిత్తూరులో ఆపడానికి ట్రై చేస్తా. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఎండ మాత్రం మామూలుగా లేదు గైస్, మాంజు పడేస్తుంది ఎండ మాత్రం. ఆల్మోస్ట్ 10 కంతా నేను చిత్తూరు రీచ్ అవుతా అని చెప్పేసి, బట్ కానీ కుదరలేదు. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది, బండి అక్కడక్కడ ఆపుకొని వస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా ఒక బ్రేక్ తీసుకున్నా, ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకొని తర్వాత అగైన్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నా సరే ఎండ మరీ బీభత్సంగా అయిపోతుంది కాబట్టి సో ఎక్కువ తీసుకోవట్లే అనుకోలే. నేనైతే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అయితే బాగుండింది, చల్లగా ఉంది, ఇలాగనే ఉంటే మేలు అనుకున్నా. కానీ ఎండ మాత్రం వాంచబడేస్తుంది. మ్యాక్సిమం నేనైతే టైం అయితే 10:30గా వస్తుంది. మ్యాక్సిమం 11:30 కంతా నేను చిత్తూరు రీచ్ అయ్యేలాగా చూసుకుంటా. చిత్తూరుకి కన్నా వన్స్ మనం చిత్తూరు రీచ్ అయ్యామంటే అక్కడ నుంచి వేలూరు ఒక అరౌండ్ 30 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి 87 kilometers ఉంది. 87 అంటే మనకి చిత్తూరు నుంచి ఒక 35 to 37 ఆ మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి వేలూరు అయితే చాలా దగ్గర ఉంటుంది. ఇంకా వేలూరు నుంచి అరుణాచలమే. సో ఫస్ట్ అయితే మనం చిత్తూరుకి వెళ్ళిపోదాం. నాన్ స్టాప్ చిత్తూరు వరకు ఎక్కడ స్టాప్ తీసుకునేది లేదనమాట, ఒక్కటే రూట్. ఇంకా వెళ్ళిపోదాం ఫాస్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాం కదా. సర్వీస్ రోడ్లో నుంచి మనం నేషనల్ హైవే 69లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి నేషనల్ హైవే 69 అంట. ఓమాన బొమ్మను వెళ్తూ ఉన్నాయి, పక్కనకి వెళ్ళి భయం వేస్తుంది కొంచెం. తిరుపతి 89 kilometers, చిత్తూరు 22 kilometers ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక్కటే రూటే. ఇంకా తిరుపతి వ్లాగ్ చేయాలి. తిరుపతి వ్లాగ్ కొంచెం డిలే అవుతుంది, ఇంకో 1 year పడుతుంది. ఎందుకంటే అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే డెఫినెట్లీ మనం తిరుపతి వ్లాగ్ అయితే చేద్దాం. సో అప్పుడు మాత్రం హార్స్లే హిల్స్ అండ్ తిరుపతి 2 కవర్ చేయాలి. అలాగే వాటర్ ఫాల్స్ ఉంది, తలకోన వాటర్ ఫాల్స్ ఉంది కదా, అది మన రైడ్లో అయితే 5th toll gate. 4th toll gate మిస్ అయింది, రికార్డింగ్ చేయలేదు ఎందుకంటే బ్యాటరీ అయిపోయింది కాబట్టి రికార్డింగ్ అయితే చేయలేదు. సో ఇది 5th toll gate, చిత్తూరు టోల్ ప్లాజా. చిత్తూరు ఇంకా ఇక్కడ నుంచి 10 kilometers అయితే ఉంది. 7 kilometers చిత్తూరు, 10 kilometers ఉంది. ఇది నేషనల్ హైవే 69, చాలా బాగుంది రోడ్ అయితే. సో NH హైవే 69 నుంచి మనం చిన్న డైవర్షన్ తీసుకొని సర్వీస్ రోడ్లో అయితే పోతా ఉన్నాం. వీడు గాలి మొత్తం దుమ్మని లేపుతా ఉన్నాడు.
ఇంకా స్ట్రైట్ మనం ఇదే రూట్లోనే పోవాలి వేలూరు వరకు. సర్వీస్ రోడ్డే, ఇంకా చిన్న రోడ్డు. వేలూరు 7 కిలోమీటర్స్. కాట్పాడి రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఈ ఊరు వచ్చేసి కాట్పాడి నుంచి వేలూరు దగ్గర ఉంటుంది. మన అనంతపూర్ నుంచి వేలూరు పోవాలంటే కాట్పాడి రైల్వే స్టేషన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే బస్కి వెళ్ళాలి. ఇక్కడ సర్వీస్ బస్సులు అయితే చాలా ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి అరుణాచలంకి అయితే ఉంటాయన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రైల్వే స్టేషన్, కాట్పాడి రైల్వే స్టేషన్ అది కూడా. సో మనకు అనంతపురం నుంచి ట్రైన్లో ఎవరైనా రావాలంటే కన్నా మెయిన్ రైల్వే స్టేషన్ కాట్పాడి. అనంతపురమే కాదు, ఎక్కడి నుంచి అయినా సరే కాట్పాడి రైల్వే స్టేషన్. ఇలా మీకు సర్వీస్ బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి వేలూరు బస్ స్టాండ్కి. సో వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా వేలూరు బస్ స్టాండ్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అరుణాచలం వెళ్ళడానికి. డైరెక్ట్ మనకి అనంతపురం నుంచి వేలూరుకి బస్ సర్వీస్ కూడా ఉంది. ప్రైవేట్ బస్సు అయితే ఉన్నాయి, అండ్ తర్వాత గవర్నమెంట్ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వేలూరుకి. ఇక్కడ వేలూరుకి వచ్చి ఇక్కడ నుంచి కూడా మీరు అరుణాచలం బై బస్సు అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకే బ్రో, బాయ్ బ్రో. బాయ్ బ్రో, బాయ్. ఆ ట్రాఫిక్ దాటైతే వచ్చాను కానీ మళ్ళీ ఇంకా ట్రాఫిక్ మామూలుగా లేదు. బా ఏం ట్రాఫిక్ రా నాయన ఇది. 600. అనంతపూర్, ఆంధ్ర. అనంతపూర్ హిందూపూర్. బాలకృష్ణ వాళ్ళది హిందూపూర్, మరి అనంతపూర్ అంతే. 70 కిలోమీటర్స్ అంతే. పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నాను నేనైతే. నేను అనంతపూర్ నుంచి వేలూరుకి వచ్చే లోపు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానో నాకు తెలియదు, కానీ వేలూరు నుంచి వేలూరులో సిటీని దాటడానికి నేనైతే అంత స్ట్రెస్ అయితే ఫీల్ అయిపోయినా. ఫైనలీ మనం తిరువన్నామలైకి అయితే ఎంటర్ అయిపోయినాం. టెంపుల్ సిటీ తిరువన్నామలై వెల్కమ్స్ యూ. సో ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినా. గూగుల్ టైమింగ్ వచ్చేసి 8 అవర్స్ చూపిస్తే మనమైతే 10 అవర్స్ తీసుకున్నాం. ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ అవి తీసుకున్నాం కాబట్టి 2 అవర్స్ అయితే డిలే అయిందన్నమాట. నా డ్రీమ్ ప్లేస్ అరుణాచలం అయితే రీచ్ అయిపోయినా. అది కూడా నా బైక్, సొంత బైక్తో. ఈ అరుణాచలంలో నా బైక్ వేసుకొని ఇలా తిరుగుతానని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. ఈ మెయిన్ ఎంట్రన్స్ అనంతపురం నుంచి కానీ ఇంకా వేరే ప్లేస్ ఏమైనా సరే వచ్చినారంటే అయినా ఇదే ఎంట్రన్స్ అనమాట. బస్సులన్నీ కూడా ఇక్కడనే వస్తాయి, ఇటు నుంచి అయితే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ కూడా మీకైతే చూపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా కార్లు ఇవన్నీ, మొత్తం ఇదంతా ప్రైవేట్ పార్కింగ్. బస్సులు అన్నీ ఇక్కడే పార్క్ చేస్తూ ఉంటారు. ఈ రోడ్ అంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మీరు పౌర్ణమి టైంలో చూస్తే కన్నా ఈ రోడ్ అంతా చాలామంది క్రౌడ్తో అయితే నిండిపోయి ఉంటుంది. ఇసుక వేసినా సరే రాలి పడనంత జనం అయితే ఉంటారు ఇక్కడ. రూము ఏదైనా బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉండేది చూసుకోవాలి. బైక్ పార్కింగ్ లేకుంటే మాత్రం అసలు ఇంకా పరమా వేస్ట్ ఆ రూమ్ని తీసుకొని కూడా రెంట్కి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఇదే రాజగోపురం. ఫస్ట్ రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకైతే చూపించేస్తాను ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా. ఉడుపి హోటల్ అని ఉంటుంది, ఆ హోటల్లోకి వెళ్ళి అడుగుదాం రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. గాయస్ ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ సర్చింగ్ తర్వాత నాకైతే మంచి రూమ్ అయితే దొరికింది. అండ్ చూపిస్తాను మీకు రూమ్ ఎలా ఉంది ఏంటనేది. లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టినాము రూమ్ని తీసుకోవడానికి. సో బెటర్ మీరు ఏమైనా వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి మాత్రం కష్టపడకండి. సో రూమ్ ఎలా ఉందో చూపించేస్తాను ఇప్పుడు, చూసేయండి. సో ఇదే మన రూమ్ అయితే, సింగిల్ బెడ్రూము. మంచి టీవీ ఇచ్చినాడు విత్ ఏసీ. టీవీ ఇచ్చేసినాడు మంచిగా ఏసీ. 2 బెడ్స్ అయితే ఉన్నాయి. రూమ్ కూడా అయితే నీట్గా ఉంది చాలా. డే 1 ఇక్కడ సో ఆల్మోస్ట్ గూగుల్ టైం అయితే 8 అవర్స్ చూపించింది, బట్ కానీ మనకైతే 10 అవర్స్ టైం అయితే పడింది. ఇప్పటికైతే ఏం ప్లానింగ్స్ లేవు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని 6 గంటలకు అంతా సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు లేచి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నా. సో ఇంకా ఒక 2 అవర్స్ మంచి స్నాప్ వేసేస్తా, డేటా అంతా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఇంకా అంతే మించి ఏం లేదు ఈరోజు. సో నైట్కి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నా. సో ఇంకా మళ్ళీ నైట్ అయితే కలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడే. ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం అది చేసుకొని దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నా. అండ్ తర్వాత 2 అవర్స్ అయితే మంచిగా స్నాప్ అయితే వేసిన. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా, అందుకని చెప్పేసి ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను.
ఇంకా వెళ్దాం. మనం రూమ్ నుంచి బయటికి వెళ్ళేసి ఫస్ట్ ఎక్కడైనా మంచిగా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా రూమ్లోకి వచ్చి పడుకొని ఇంకా రేపు మార్నింగ్ అయితే చెక్అవుట్ చేసేద్దాం అనుకుంటున్నా రూమ్ని. అండ్ అండ్ ఈ రూమ్ కాస్ట్ మీకు చెప్పలేదు కదా, ఈ రూమ్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడ్డది విత్ ఏసీ. విత్ ఏసీ కలిపి మనకి 1000 రూపీస్కి అయితే ఇచ్చారు. సో మామూలుగా అయితే యాక్చువల్లీ 1500 అంట. మనం కొంచెం అడిగేసరికి సర్లే అని చెప్పేసి మనకి 1000 రూపీస్కి అయితే రూమ్ని ఇచ్చేయడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దర్శనం అది కంప్లీట్ చేసుకుందాం. డీటెయిల్గా మీకైతే చూపించడానికి ట్రై చేస్తాం. గాయ్స్ ఫైనల్లీ మన బండిని అరుణాచలం అయితే చూస్తున్నా. టెంపుల్ యొక్క రాజగోపురం అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి అరుణాచలేశ్వరుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఎండింగ్ కూడా ఇక్కడికే స్టాప్ అవుతుంది. గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్కి ఇక్కడికే రావాలి. అండ్ దర్శనంకి వెళ్ళే క్యూ లైన్ వచ్చేసి ఇది అనమాట. ఇంతకుముందు అయితే స్పెషల్ దర్శనం టోకన్స్ అయితే ఉండింది 50 రూపీస్ అని చెప్పేసి, ఇప్పుడు కానీ ఉన్నాయి. బట్ కానీ అవి అంత తీసుకొని అంత వేస్ట్ అనమాట, అంత వర్త్ అయితే కాదు అవన్నీ కూడా. ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ టికెట్ తీసుకున్నా సరే మీకు సేమ్ ఒకేలాగా దర్శనం అయితే అవుతుంది. ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కింద పౌర్ణమి ఆ టైంలో అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఆ టికెట్ తీసుకోవడం వల్ల అదొక బెనిఫిట్ అనమాట, అంతే. అంతకుమించి ఇంకేం లేవు. దర్శనంకి అయితే వెళ్తున్నాను. ఫ్రీ దర్శనం, చాలా ఫ్రీ అయితే ఉంది. లైన్ అంతా కూడా క్యూ లైన్ కూడా. దాదాపు అంటే ఒక 7 times అయితే వచ్చిన అరుణాచలంకి. నా లైఫ్లో ఎప్పుడు ఇంకా దర్శనం ఫ్రీగా అయితే ఎప్పుడు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. వర్షం పడేదాన్ని మొత్తం పైన సౌండ్ రిలాక్స్, వర్షం పడే ఛాన్స్ అయితే చాలా హై ఉంది ఇక్కడ. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ నా లైఫ్లో నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. దర్శనం క్యూ లైన్ మధ్యలో ఉన్నాం. కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత బీభత్సంగా పడుతుందో. అక్కడ టెంట్లు వేసినారు కదా పైన, అవన్నీ కూడా వాటర్కి కిందకి పొంగిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడే దర్శనానికి క్లోజింగ్ టైం అయింది, 9 కంతా క్లోజ్ కాబట్టి. సో మమ్మల్ని ఫాస్ట్గా అయితే దర్శనానికి అలౌ చేసేసినారు. లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది మనకి బయట నుంచి చూడడానికి. ఇదంతా కూడా గర్భగుడి అనమాట. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాను. బయట అయితే మొత్తం ఫుల్ వర్షం అయితే పడతా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడ రికార్డింగ్ అయితే చేయలేదు. నాకైతే ఆల్మోస్ట్ 3 hours దర్శనానికి టైం అయితే పట్టింది. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. సో ఇంకా ఫుడ్ అది తెచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఫుడ్ అది తెచ్చుకొని రూమ్కి అయితే వచ్చేసిన. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి నేనైతే స్టార్ట్ అవుతున్నాను రిటర్న్ జర్నీలో. మార్నింగ్ వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం. సో ఇవాళ వచ్చేసి మనకి అరుణాచలంలో డే 2. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా బయలుదేరదామని చెప్పేసి లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నా. రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఆ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. నైట్ నిద్ర మాత్రం ఘోరంగా వచ్చేసింది. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను కదా. సో అందుకని చెప్పేసి నిద్ర చాలా బాగా పట్టింది. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నా. బట్ కానీ టైం అయితే ఇప్పుడు ప్రెసెంట్ 8:30 అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి బయలుదేరేలోపు 9 అయితే అవుతుంది. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి రాజగోపురం దగ్గర మీకు అదంతా చూపించేసి అలాగే స్వామిని దర్శనం చేసుకొని బయట నుంచే ఇంకా బ్లెస్సింగ్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రూమ్ని అయితే చెక్అవుట్ చేయాలి. సో రూమ్ని చెక్అవుట్ చేసి ఇంకా లగేజ్ అంతా కూడా కింద బండికి మౌంట్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. రూమ్ అయితే దగ్గరలోనే తీసుకున్నాను గైస్. రూమ్ చెక్అవుట్ అయితే చేసేసినాను. చాలా ఇంకా ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎండ మాత్రం మామూలుగా లేదు. 9 అయింది టైము. ఎండ అయితే మాత్రం మంచి పడేస్తుంది. మెయిన్ మనకి రాజగోపురం ఎంట్రన్స్. సో అందరు ఇక్కడనే ఉంటారు జనాలంతా కూడా. సో గైస్ ఫైనల్లీ వీడియో అయితే ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఓం అరుణాచలేశ్వరాయ నమః.